ఈ వీడియో రీసెంట్‌గా వచ్చిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఊరికెళ్తున్నానని చెప్పాను కదా! సెలవులకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాము. దానికోసమని లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నాము. బట్ కలవలేకపోయాం. దానికోసమని వైట్ డ్రెస్ పెట్టుకున్నాను. అంటే ఒకవేళ అనుకోకుండా సడన్‌గా పెట్టుకోవాల్సొస్తే, కలవాల్సొస్తే వైట్ కొంచెం బావుంటది కదా! డీసెంట్‌గా అన్నట్లు. ఇంక ఇవేమో నేను ఒక డ్రెసెస్ హాల్ చేసి డిలీట్ చేశానని చెప్పాను కదా! ఇవి ట్రెండ్స్‌లో 450కి వచ్చిందనమాట ఆఫర్ కూపను. అంటే అప్పుడు 70% ఆఫర్ అప్లై అయింది. ఇక్కడ పైన కనిపించింది కదా! మెరూన్ విత్ వైట్‌తో ఈ డ్రెస్ పైది యెల్లోదని పైది కూడా అంతే వచ్చిందనమాట. అవన్నీ ఇంకొక 2 టాప్స్. నేను ఆ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆఫర్ అయిపోయింది. మళ్ళీ బాగుండదులే అని డిలీట్ చేశాను. ఫ్లక్కర్ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అదేమో నా ఫ్రాక్‌కి ఉందనమాట, గౌన్‌కి. ఇల్లు మొత్తం వెతికేసాను. ఆల్మోస్ట్ అది హెయిర్‌కి పెట్టుకుందాం కదా అని. తీరా చూస్తే నెక్ దగ్గర ఉందనమాట, మెడకి. అలా ఉంటది నా కోడి బుర్ర, జ్ఞాపకమే ఉండదు. నేను నా డ్రెసెస్ సెలక్షను చాలా సింపుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకుంటాననమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. అలాగే మనకి డే అంతా కంఫర్ట్‌గా ఉండాలి. ట్రావెల్ చేసినా, ఎక్కడికన్నా వెళ్ళినా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటది కదా! ఎక్కడికన్నా ఫంక్షన్‌కెళ్ళినా. అలాంటప్పుడు డే అంతా కంఫర్టబుల్‌గా ఉండేలాగా చూసుకుంటాననమాట. ఈ డ్రెస్‌కి లెగ్గిను, చున్నీ ఆల్రెడీ వేరే టాప్ మీద ఉంటే అవి పేరప్ చేశాననమాట. సెట్ అయిపోయింది. ఇంకా బుడ్డోడికేమో చిన్న షాపింగ్ చేసాము నైట్ టైమ్. మా వారు ఆఫీస్‌కెళ్ళొచ్చిన తర్వాత బుడ్డోడు లేడు కదా! లేట్ అయినా పర్లేదులే వెళ్ళొద్దాం అన్నట్లు వెళ్ళాము. నాన్నకి పుట్టగొడుగులు చాలా ఇష్టం అనమాట. సర్ప్రైజ్ చేద్దామని అవి సూపర్ మార్కెట్స్‌లోనే దొరుకుతాయి కదా మనకి. దానికోసమని ట్రావెల్ చేసాము. ఇంకా ఫోన్‌లో స్టోరేజ్ లేదు, అవి ఇవి క్యాప్చర్ చేయలేదు. మా ఊరు వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళాలన్నమాట. అవ్వలేదా తడి ఇంకా? జాడీకి ఒక చిన్న స్టోరీ ఉంది. నాన్నకి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. భోజనంతో పాటు ఒక ముక్క వేసుకొని తినడం అలవాటు ప్రతి కూరలో. ప్లస్ అప్పుడు మనకి ఎద్దులుండేవి, వ్యవసాయం ఉండేది కదా! పొలానికెళ్ళినప్పుడు అమ్మ కూరతో పాటు ఏదో ఒకటి చట్నీ పెట్టాలి కదా! అలా మామిడికాయ చట్నీ ఎక్కువ ఉండేది మన ఇంట్లో. బట్ ఆ సంవత్సరం ఎందుకనో పెట్టలేదు. కొంచెమే ఉంది. దాన్నే జాగ్రత్తగా వాడుతుంది అమ్మ. అలాంటి జాడీయే. ఆ కలర్ అయితే కాదులే కానీ ఇంక అంత సైజ్ ఉండేది. అది మా చిన్నప్పుడు ఎప్పుడు కొనుక్కుందా అమ్మ, ఇంకా అది నేను అప్పుడప్పుడు నీళ్ళు మోయడం స్టార్ట్ చేశాననమాట బిందెలతోటి. మన ఇంటికి దగ్గరలో బోరింగ్ పంప్ వేశారనమాట కొత్తగా. సో, ఆ ఎక్సైట్‌మెంట్‌లో నీళ్ళు తెగ మూసేదాన్ని. ఇంకా అలా అలా మంచినీళ్ళు వద్దనేది. అమ్మా, నాన్న పొలానికెళ్ళి వచ్చేవాళ్ళు కదా! వాళ్ళొచ్చాక తీసుకొచ్చుకునేవాళ్ళు. నేను పనంతా వాళ్ళు లేని టైంలో చేయాలనమాట. వాళ్ళొచ్చేసరికి ఇల్లు నీట్‌గా ఉంచాలి. ఇంకా అలానే అన్నీ నింపాలనమాట. నీళ్ళ కాకి, గాబులకి, మంచినీళ్ళకి. అలా తీసుకొచ్చా బిందె కాస్త బిందె దించడం రాక ఎత్తే జాడీ మీదే వదిలేసాననమాట. చట్నీ వేస్ట్ అయిపోయింది. జాడీ పగిలిపోయింది. ఫుల్ ఏడ్చేశాను. ఇంకేం చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడు అమ్మ బయటికెళ్ళదు కదా కొనుక్కోడానికి. నాకు మొన్న ఆల్ఫా మార్ట్‌కెళ్తే నేను 2 జాడీలు కొనుక్కున్నాను చిన్నవి. ఇంక ఇది అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని ఈ జాడీ తీసుకున్నాననమాట. అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దొరికింది కదా అలాంటి జాడీ. ఇంకా ఇక్కడేమో కరివేపాకు, పచ్చిమిరపకాయలు కావాల్సొచ్చింది. ఇవి అమ్మ ఇంట్లోనే మిరపకాయలు గిన్నెలు కడిగి వేస్తున్నప్పుడు ఒక మిరపకాయ పడి అలా వచ్చినియంట, విత్తనాలు పడి చెట్టు. భలే ఉన్నాయి కదా నేచురల్‌గా. ఇవి ఓన్లీ సన్‌లైట్‌కి వాటర్ పోస్తేనే, ఎలాంటి మందులు కొట్టరనమాట. నాన్న పొలంలో ఏమన్నా మందులు కొట్టినా కూడా కనీసం ఆ బోర్ పంపు కడుగుతాం కదా! పంపు క్లీన్ చేసేటప్పుడు కొట్టడానికి కూడా కొట్టడు, వద్దని చెప్పేసి. అమ్మేమో పుట్టగొడుగుల కూర ప్రిపేర్ చేస్తుంది. ఇంక నేనేమో రైస్ పెట్టేసాను. అది పలావా, బిర్యానీయో ఏదనుకుంటే అదే. కాకపోతే బయటికెళ్లరు కదా! అమ్మా, నాన్న, వాళ్ళకి పొలం పనే సరిపోతది. అసలు తినరు. నేను, తమ్ముడు ఉన్నాం గదా! మీరొచ్చినప్పుడు చేసుకుందాం లేరా అంటారు. ఇంక తమ్ముడు కుదరక రాలేదు. మేమెళ్ళాం గదా! అమ్మకి చేసి చూపిచ్చాను. తనకి రాదు కదా! అసలు తెలీదు. ఫస్ట్ డే అనమాట ఇది. సెకండ్ డే అమ్మే చేసింది పక్క నుండి చెప్తూ ఉంటే. ఏం చేస్తున్నారు? అలుకుతున్నారా? గిన్నెలు చేస్తున్నాం గిన్నెలు. గిన్నెలు చేస్తు అమ్మ అమ్మ కిచెన్‌లోంచి వ్యూ ఇలా ఉంటదనమాట. పక్కనే పొలం ఉంటది. భలే చూడడానికి పంట పొలాలు చూసుకుంటూ వంట వండుకోవచ్చనమాట. ఇదేమో చిక్కుడు తీగ, మంచిగా పూతలు, కాయలొస్తున్నాయి. రైస్ ఇంకా కుక్ అయిపోతుంది. అమ్మేమో మష్రూమ్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఫుడ్ ప్రిపేర్ అయింది. మా వారికి భోజనం పెట్టేది ఒక షార్ట్‌లో పెట్టాను. నాన్న తినేది 2 షార్ట్స్ పెట్టాను కదా! ఫుడ్ తినేది షార్ట్స్‌కి తీసుకున్నాను. ఇంక ఇవి లాంగ్ వీడియోస్‌కి తీసుకోవచ్చు అన్నట్లు. భోజనం చేసాము. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో చిన్నమ్మ కొబ్బరి బొండాలు కాస్తాను రారా అన్నది. ఇంక వెళ్ళాము. అది పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. గడేమో చాలా హైట్ తక్కువగా ఉంది. ఖచ్చితంగా చెట్టు కింద నుంచుంటేనే అందుతుంది.
లేనిపోంది ఆ కొబ్బరికాయ కనుక తెగి నెత్తిన పడిందంటే ఇంక అంతే సంగతని జోకులేసుకుంటూ నవ్వుకున్నాం నేను, చిన్నమ్మ. అటొచ్చి ఇటొచ్చి ఎలాగో ఫైట్ చేసి ఒక 4, 5 కాయలు సాధించామనమాట. కాకపోతే ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా! ఈవినింగ్ టైంలో అమ్మ మొక్కజొన్నలు ఉడకబెట్టింది. ఇంకా అసలక్కడేం తినలేదు మాకు. ఇవే సరిపోయాయి. ఒకరోజు శనక్కాయలు ఉడకబెట్టింది, ఒకరోజు మొక్కజొన్నలు. అవే సరిపోయి కొబ్బరి బొండాలు ఇంటికొచ్చేటప్పుడు నాన్న అవంతా పీచి తీసి ఇచ్చాడనమాట. ఇంక తీసుకొచ్చుకున్నాను ఇంటికి. అంటే మనకి లగేజ్‌లో ఎక్కువైపోతది కదా బ్యాగ్‌లో. ఇవి ఓన్లీ సన్‌లైట్‌కి వాటర్ పోస్తే పెరిగినయి. ఎలాంటి మందులెయరు. ఎప్పుడన్నా ఒకసారి కళ్ళులుప్పేస్తది చిన్నమ్మ. ఇంకా బాబాయ్ వచ్చినప్పుడు తను పాదు చేసి ఎళ్తే చిన్నమ్మ డైలీ వాటికి నీళ్లు పడతది. ఇంక అంతే. ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఏమీ వాడలేదు. గ్రేట్ కదా! కొంచెం మందులాడకుండా అప్పుడప్పుడు తినాలి. ప్రతిసారి కుదరదనుకోండి. ఇంక ఈవినింగ్ అయిపోయింది. అమ్మ పాలు తీస్తుంటే నేను ఇసురుతూ ఉన్నాననమాట. చాలా సేపు మాట్లాడుకున్నాము. ఈవినింగ్ అయితే గుడ్డీగలని చెప్పేసి పెద్ద పెద్ద ఈగలుంటాయి అవి. విలేజెస్‌లో బాగుంటాయి. బ్లడ్ స్ట్రా వేసుకొని తాగినట్టే తాగుతాయి గేదెలకి. ఇసరాలి. లేదంటే తంతాయనమాట పాలు తీసే టైంలో. ఖచ్చితంగా ఒక పర్సన్ ఇసరాలి. ఇంకా అమ్మ తీస్తూ ఉంటే నేను ఇసురుతూ మాట్లాడుకుంటూ ఉన్నామనమాట ఇద్దరం. నాన్న వాళ్ళ ఇల్లు పొలంలో ఇల్లుందా, ఇంట్లో పొలం ఉందా అన్నట్లుంటది. చాలా బావుంటది. పొద్దు పొద్దున్నే పచ్చ పచ్చగా పొలాలు కనిపిస్తుంటాయి. ఒక్క ఎండాకాలంలో ఇంకా ఏప్రిల్, మే ఆ టైంలో ఖాళీ ఉంటది. ఇంకా మళ్ళీ జూన్ వచ్చేస్తే తొలకరొస్తది కదా! ఏదో ఒకటేస్తారు. పత్తి కానీ, మొక్కజొన్న కానీ, గుమ్మళ్ళు, మిరప తోట అలాగా మార్చి మార్చేస్తారు. చాలా బావుంటది. ఇంకా ముఠా వాళ్ళొస్తారు కదా! అలా సరదాగా సరదాగా సందడి సందడిగుంటది. ఆ పొలానికి నీళ్లు పెట్టినప్పుడు మనకి ఇంటి పక్కన కొంచెం కాలవలాగుంటది. గులాబీ చెట్టు అవన్నీ నాన్న నా కోసం వేశాడనమాట. అది వీడియోకి లాస్ట్‌లో వస్తది. చాలా బావుంటది. ఎన్ని పూలు పూసిందో వాళ్ళు మొక్కజొన్నకి మందులు కొట్టి నీళ్లు పెడుతున్నారు కదా! నీళ్లతో పాటు వచ్చిన మందు కొంచెం ఈ చెట్టుకి గూడా అవ్వడం వల్ల బాగా హైట్ పెరిగిపోయిందనమాట. ఇంకా టీ పెట్టేసుకొని తాగి పొలంలోకొచ్చాము. నాన్న ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మన చేనుకెళ్ళలేదు. కొంచెం బాగా హైట్ పెరిగిపోయిందంట. అది మొక్కజొన్న గీరకపోతే మచ్చలు పడితే అసలు విపరీతంగా దురదొస్తదంట. వద్దురా మన పొలంలోకని చెప్పి తీసుకెళ్ళలేదు. ఇంక ఇవే చూస్తున్నాం, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు అన్నీ. మధ్యలో వీటికేందో పిలకలని చెప్పేసి పీకేస్తారంట వాటిని, మేలు, ఫీమేల్ దేనికో నాన్న చెప్పాడు, నాకు గుర్తులేదు. ఈవినింగ్ అయింది. పూలు చెట్టుకి కాసి రాలిపోతున్నాయనమాట. సరే మాల కట్టుకుందాం కదా అని కోసాను. చుక్కమల్లెలు, కనకంబరాలు కాంబినేషన్ చాలా బావుంటది. చిన్నప్పుడు నాకు అమ్మ డైలీ జడలో పెట్టేదనమాట. ఈ చెట్లు నేను ఈ చుక్కమల్లె, కనకంబరం కొన్ని కొన్ని చెట్లు బుడ్డోడు కడుపులో ఉన్నప్పుడు వేసుకున్నాననమాట. ఒకవేళ నాకు పాప పుడితే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కావాలి, కొనకూడదని. మాకసలు చిన్నప్పటి నుంచి పూలు కొనడం చాలా తక్కువ. ఇంట్లోనే పండుతాయి. ఇంట్లోనే పండించుకుంటాం ఫ్లవర్స్ కానీ, కాయలు కానీ అలాగా. ఇంక ఇప్పుడిప్పుడు ఓపిక లేక వేయట్లేదు కానీ, మాల చూసారా ఎంత బాగా టర్నౌట్ అయిందో. ఇలా వైట్‌గా, రెడ్‌గా బావుంటదనమాట. అయితే ఇంక నేను ఫ్రెష్ అవ్వలేదు. వేరే బుడ్డ పాప వచ్చింది. తనకు పెట్టించాను. అమ్మతో పెట్టించుకుంది చక్కగా. తను 2 పిలకలేసుకొనొచ్చింది. పూలు పెట్టుకుంటావా అంటే పెట్టుకుంటానన్నది. సరే వేస్ట్ చేయడం ఎందుకు, ఇంక నేను ఫ్రెష్ అయిపోయి పెట్టుకునే సరే టైం పోతదిలే అని తనకు పెట్టేశాను. బట్ ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు, ఏం లేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే స్నానాలు, తినడాలు ఏముండవు. అయితే నిద్రపోవడం లేదంటే టైమ్ పాస్ చేయటం. ఇవే ఆ గులాబీ పూలు. ఇది కేవలం నాన్న నా కోసం వేశాడనమాట. అయితే ఇటు పొలంకెళ్ళేయడానికి మెయిన్ రీజన్, ఈ పొలానికి నీళ్లు పెట్టినప్పుడు ఇటొస్తాయి గదా! ఇటు ఇబ్బందుండదు, మంచిగుంటది ఒక దరికని. ఈ మందారం చెట్టు గూడా అంతే. పాప పుట్టితే ఉంటది తనకి ముద్దు ముద్దుగా పిలకలో పెట్టడానికని జెప్పేసి వేసుకున్నాను. బట్ దీనికెందుకో రెక్క మందారం వచ్చింది. ఒక్కటే చెట్టు అయినా కూడా ఒకటేమో ముద్దగా వచ్చింది, ఒకటి రెక్కగా వచ్చింది. తినేమో పక్కన అన్నయ్య వాళ్ళ అమ్మాయనమాట. హాయ్ జెప్తానత్త అని జెప్పేసి వీడియోకి హాయ్ జెప్తుంది. ఇవేమో చామంతులు. ఇక్కడ రెక్క మందారం కొమ్మనమాట. సంక్రాంతికొచ్చినప్పుడు వేసాం. ఇది గూడా ఒక పువ్వు పూసిందంట మధ్యలో. ఇవేమో చామంతులు. దీంట్లోనే పక్కన పుదీనా కూడా ఉంటది. ఇంకా బావుంటదనమాట. పైనుండి మట్టంతా వర్షాలకి కరిగొస్తది కదా! ఇది పోయిన వీడియోలో చెప్పాను కదా! ఒక ఆమ మందారం కొమ్మ ఇచ్చారని. అవి 2 ఇక్కడికి కూడా తీసుకొచ్చుకున్నాను. ఒక రెండో, మూడో. ఒకటేమో బయటకు గుచ్చాను. ఇవేమో అమ్మ రోడ్డు ఖాళీగా ఉందని చెప్పేసి వేసింది. మన ఇంట్లోనే గోరింటాకు చెట్టు కూడా ఉంటది. ఇంకిది డే 2 అనమాట. కొంచెం ఓపిక పెట్టి ఎఫర్ట్ పెట్టగలిగితే చాలు. ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు, అన్నీ పండించుకోవచ్చు. కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళ పొలం పని కదా! నేనున్నంత కాలం చెట్లు వాటి మెయింటెనెన్స్ అంతా చూసుకునేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పొద్దున్న లేస్తే పొలంలో ఉంటారు. ఎప్పుడో చీకటి పడే వరకు ఉండి చీకటి పడిన తర్వాత వస్తారు కదా! ఇంక ఇవన్నీ చేయలేరనమాట. అదనపు పనులు వాళ్ళకి ఇంక ఓపిక సరిపోదు. ఆ పొలంలో చూసుకోవాలి, ఇంట్లో అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఎళ్ళినప్పుడు అలా యేసొస్తే కొంచెం అప్పుడప్పుడు నాయనమ్మ, అమ్మ వాటికి వాటర్ పడతా ఉంటారు. నాకిష్టం అలాగా చెట్లలో ఉండడం, ఆ చెట్లు ఇంట్లో పండించుకోవడం. అంటే అన్నీ కొనలేం గదా! ప్లేస్ ఉంది, కొంచెం ఓపికుంది, ఇంట్లో చేసుకోవాలి అని ఉంటది. ఇంక ఇక్కడేమో అమ్మ పుదీనా కర్రీలోకి, కొంచెం రైస్‌లోకి చెట్టు నుంచి ఫ్రెష్‌గా తెంపి జలపరిచి నీళ్ళలో అంటే నీళ్ళలో కడిగి వుడ్లో వేస్తుందనమాట. వేయడానికి తీసుకొచ్చింది. ఫస్ట్ డే కూడా అలానే వేసాం. బట్ అది క్యాప్చర్ చేయలేదు. ఇది డే 2. ఇంకా అమ్మే చేస్తుందనమాట. ఇక్కడ అన్నీ చెప్తున్నాను తనకి, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను.
అన్నీ 2, 2, 3, 3 మనం ఎక్కువ మంట తినాలనుకుంటే ఎక్కువ. చాలు వేసేయి. మిరియాలు ఒక 2 ఇవి. 3 వేసే మిరియాలు ఇదొకటి. కడుపులో మంట పట్టకుండా అది ఫ్లేవర్ కోసం ఒకటి. అట్లా ఇంక ఉప్మా తాలింపు వేసుకున్నట్లే. నాన్నకేమో చాలా ఇష్టం అనమాట ఇలా పలావ్ రైస్, బిర్యానీ. అమ్మకేమో రాదు. ప్రతిసారి అడుగుతది ఎలాగరా అని. ఈరోజు వెళ్ళాం కదా దగ్గర నుండి చూపించొచ్చని చూపించి అచ్చం ఉప్మా లాగంటే వాళ్ళ వాడుక భాష కదా రెగ్యులర్‌గా ఉప్మా చేస్తారు కాబట్టి ఓకే అన్నీ ఇలాగా అని చెప్పేసి. అంటే స్పైసెస్ ఎక్కువ తినలేం కదా! డే అంతా ఎండలో ఉండాలి. నాన్నకి మళ్ళీ కడుపులో మంట వస్తదని 2, 2, 3, 3 ఫ్లేవర్ కోసం వేసుకో అమ్మ అని చెప్తున్నా. ఇంకా తనే మొత్తం చేస్తుందనమాట. నేను దగ్గరుండి చెప్తే ఎసరు పోసింది అంతా చేసింది. ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత చిన్న ప్రేయర్ చేసి ఇంకా ఫుడ్ పెడుతుందనమాట నాకు, మా వారికి. మేము తినేసాము. ఇంకా నాన్న కూడా పొలం నుంచి వచ్చాడనమాట. నాన్నకి నేను పెట్టాను. అమ్మ ఏదో పని చేసుకుంటుందని చెప్పేసి. ఇవి వడ్లనమాట. నాన్న పొలంలో అవి. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ పిల్లలైతే ఒరిగడ్డి మాములు కనిపిస్తున్నాయి. ఆ పైకి ఎక్కి ఆడతారంట డైలీ. ఏదో దాగుడు మూతలు ఆడుతున్నారు. వాటి కోసం పంట చెక్కలేస్తున్నారనమాట. చాలా ఫన్నీగా సరదాగా ఉంది. ఇంక ఇక్కడ మన బుడ్డోడైతే అసలు పట్టడానికి వీలు లేకుండా ఉరుకులు పడుతుండు. చిక్కు రైలంట. చుక్ రైలు వస్తుంది అని ఆట ఆడుకుంటున్నారు సరదాగా. తర్వాత ఒకటే గోల మనిద్దరం కూడా ఆడదాం మమ్మీ అని కబడ్డీ ఆడదాం అన్నాడు. కనీసం నేను కోర్ట్‌లోకి ఎంటర్ అవ్వకముందే ఉరికొచ్చి పట్టేసుకుంటున్నాడనమాట. ఫుల్ ఫన్నీ. నేనైతే పొట్ట చెక్కలేయాలని నవ్వాను. నేను ఎంటర్ అవ్వాలి గదా! ఎంటర్ అవ్వకముందే ఉరికొచ్చి పట్టుకుంటున్నాడనమాట. లేదంటేనే దొరకకుండా అందకుండా ఎళ్ళిపోతున్నాడు ఇంకా దూరంగా తనెక్కడ ఔట్ అవుతానోనని. చాలా ఫన్నీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా. డే 3 ఎర్లీ మార్నింగే లేవలేదు. కొంచెం లేట్‌గా లేచాము. లేచి చక్కగా టీ తాగి టిఫిన్ చేసి గులాబీ పూలు కోద్దాం కదా! అవి కోస్తేనే కదా మళ్ళీ పక్కన ఇగుర్లొచ్చి మళ్ళీ వాటికి కూడా మొగ్గలొస్తాయన్నమాట. చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు పక్కన బాబాయ్ వాళ్ళ పిల్లలు. 3 పూలున్నాయి కరెక్ట్‌గా. ఇంకా కోద్దామని ఎళ్ళాము. ఈ లోపల అమ్మ కూడా చిక్కుడుకాయలు కోయడానికొచ్చింది. సరదాగా ఇంకా పొలంలో చిక్కుడుకాయలు వెతికి కోసి మధ్యాహ్నం లంచ్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అమ్మ బీరువా సర్దమన్నదనమాట. అవన్నీ సర్దుదాం కదా అని ఈ చీరలన్నీ ఉన్నాయి కదా! ఇందులో సగం నావే ఉంటాయనమాట. అయితే వీటిలో వచ్చే బ్లౌజెస్ ఏమో నేను కుట్టించుకుంటాను. అమ్మేమో మనకి విడిగా దొరుకుతాయి కదా ముక్కలు. రూ. 60కి, రూ. 50కి అవి ఆ ముక్కలు కుట్టించుకుంటదనమాట. ఆ చీరలో మ్యాచ్ అయ్యేవి. ఇంకా అలాగా ఒక్క చీరనే ఒకవేళ నాకేమైనా మా ఫ్యామిలీ ఫంక్షన్స్ వస్తే ఒక కవర్‌లో పెట్టి పంపిస్తది. పాలొస్తాయి కదా! పాలతో పాటు. ఒకవేళ అమ్మకేమన్నా నా దగ్గరున్న చీరలు కావాలంటే నేను కూడా అలానే కవర్‌లో పెట్టి పంపిస్తాను. అలా మార్చి వేసుకుంటామనమాట. అంటే నేనెప్పుడైనా అమ్మ ఏజ్‌కెళ్ళగలను గానీ, అమ్మ నా ఏజ్‌కి రాదు కదా! సో, నేను అమ్మ వయసుకి ఉపయోగపడేలానే చీరలు కొంటాననమాట. అంటే అదొక మనీ సేవింగ్ అన్నట్లు. నేను పెద్దగా చీరలు వేసుకోను కదా! మాక్సిమం డ్రెసెసే. అలాంటప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని ఇలా ఈ ప్లాన్ అప్లై చేస్తామనమాట. ఇంక ఇక్కడేమో అమ్మ పాలు తీస్తుంది. పక్కన పిల్లలు గాలిపటం ఎగరేస్తున్నారు. అది ఎటు నుంచి వస్తుందని ఒక సస్పెన్స్. నానేమో అసలు అది ఎటు నుంచి వస్తుందో చూసొస్తానని ఎళ్ళాడు. సూర్యుడు ఎర్రగా కనిపించాడు కదా! అలా వచ్చినప్పుడు తల్లి కడుపులోకి వెళ్తానని చెప్పేదనమాట నానమ్మ చిన్నప్పుడు. తన నానమ్మ పక్కనేమో బాబాయ్ వాళ్ళ అమ్మాయి పెద్ద చెల్లి హాయ్ చెప్తున్నారనమాట. డే 4 సండే. ఆ రోజు మంచు మోడం పట్టింది ఫుల్‌గా. చాలా బాగుంది వ్యూ అయితే. ఇంక ఉదయాన్నే లేచి అమ్మ మంచు పడుతుంది లేరా అంటే లేచి ఆ వ్యూ అంతా క్యాప్చర్ చేసుకున్నాననమాట. ఇంకా సండే కదా ఊరికెళ్ళిపోవాలి. ఈవినింగ్ కల్లా చర్చ్‌కెళ్ళాలని అమ్మ నీళ్ళు కాగబెడుతుంది. ఇవి చుక్కమలలో ఇంటి ముందు భలే బొకేలాగా ఉంటదనమాట. ఉదయాన్నే చూడడానికి పచ్చగా ఆకులు, తెల్లగా పువ్వులు అవి ఇంకా విరబూయలేదు. మంచు పడుతుంది కదా! అలా మొగ్గలాగే ఉన్నాయి. కొంచెం ఎండొస్తే ఇంకా విరబూస్తాయి అనమాట ఎండకి. ఇక్కడ చూడడానికి కొబ్బరి చెట్టు, మంచు వ్యూ చాలా బాగుంది కదా! ఒరిగడ్డముల పక్క నుంచి అప్పుడప్పుడే సూర్యుడు బయటకొస్తా ఉన్నాడనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఒరిజినల్‌గా అయితే ఇంకా బాగుంది. చల్లటి గాలి, ఆ మంచు అదంతా. చాలా ప్రశాంతంగా ఉంటది. ఊరికి ఒక చివరననమాట. ఇటువైపేమో పొలాలుంటాయి. వెనక పక్క అన్ని దొడ్లుంటాయనమాట. దొడ్డి అంటే ఒరిగడ్డి వామేసుకోవడానికి, దుబ్బు చెడ జల్లుకోవడానికి అలా ఉంటాయి. అమ్మ టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంటే ఇంక నానమ్మ గదిలోకొచ్చాననమాట. నానమ్మ గది నాన్నకి ఇంటికి వెనక పక్క ఉంటది. తిను జేజీ. అంటే నాన్న వాళ్ళ నాన్న. కొంతమంది తాతయ్య అంటారు కదా! మేము జేజీ అని పిలుస్తాం. ఇంక అలానే అలవాటు నాకు కూడా. ఇది జేజీ మంచం. మన మంచంలాగా కోళ్ళుండవు పైకి. ఇవి స్క్రూలేసారనమాట. నానమ్మ జేజీకి గుర్తుగా ఉంచుకుంది. అప్పుడప్పుడు వేసుకుంటాం ఎవరైనా ఎళ్ళినప్పుడు. తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుంటదనమాట. అంటే కొంచెం మెత్తగా తింటారు కదా వాళ్ళు. మనం పలుగ్గా తింటాం అరగదు అని. నాన్న వాళ్ళ దగ్గర ఉండదు. నాన్నమ్మ ఒక్కతి ఇప్పటికి కొంచెం ఓపిక ఉంది కదా! నాకు ఓపిక ఉన్నంత కాలం నేను వండుకుంటాను. ఓపిక లేని రోజు అప్పుడే మీ దగ్గరికొస్తానని చెప్తది. వాళ్ళకి భారంగా ఉండకూడదని. ఇంక ఇవేమో తను చిన్న మొక్కలు వేసిందనమాట వెనక పక్క గార్డెను. ఇక్కడేమో చెల్లి వాళ్ళ బుడ్డోడు ట్రైన్ కావాలంటే గోల. తనకి బాగా గుర్తున్నట్లుంది. సమ్మర్‌లో వచ్చినప్పుడు ఇదంతా పొలాలుండవు కదా!
కనిపించేది. ఇప్పుడు కనిపించట్లేదు. ఉదయాన్నే లేవటం ఆ మెట్ల లాంటి దగ్గరికి రావటం, అక్కడ నుంచొని చూడటం. ట్రైన్ అంటండి అదేమంటే. ఇంకా చెల్లి ఎత్తుకొని చూపిస్తుందనమాట. అంటే కొంచెం హైట్‌గా ఉంటేనే కనిపిస్తది కదా! అయినా కూడా ఎక్కడో కొంచెమే కనిపిస్తుంది ట్రైన్ వచ్చిన. మొక్కజొన్న పొలాలు అడ్డున్నాయి. సమ్మర్‌లో బాగా కనిపిస్తది అనమాట. ఆ ట్రాక్ మీద ఎళ్ళేది, వచ్చేది అవన్నీ. ఒకటే గోల లేస్తే ట్రైన్ అంటుంటే ఇంకిద్దరు అన్నదమ్ముడు ఆడుతా ఉన్నారనమాట. చర్చికి బయలుదేరాలి అంటే ఆటలాడుతూ ఉన్నారు. ఈయనుందే చిన్నగా గింతున్నాడు. మళ్ళీ ఆయన్ని ఎత్తుకోవాలంట. వద్దంటే వినకుండా ఎత్తుకోలేక వదిలేసాడు. ఇద్దరు ఒకటే గోల. ఉరుకులు పెడుతున్నారు. ఎక్కడ కింద పడతారని భయమేసింది. అక్కడికి చెల్లోళ్ళ బుడ్డోడు ఒకసారి కింద పడ్డాడు కూడా పాపం. టెడ్డీ బేర్‌లా ఉన్నాడు కదా! చిన్న పోలార్ టెడ్డీ బేర్‌లాగా స్వెటర్‌లో ముద్దుగా ఉన్నాడనమాట. టెడ్డీ బేర్‌తో ఆడుకోమంటే నచ్చలేదంట. మళ్ళీ ట్రైనే కావాలని ఎళ్ళిపోతుండు. లేస్తే ట్రైన్ అని అక్కడి నుంచి రావట్లేదు. నేను పట్టుకొని తీసుకొస్తాను నన్ను కొడతాడంట. చెయ్యి పైకెత్తుతుండు కొడతాను అని. ఇంకా తనకైతేనే మెట్లండ్ వరకు వెళ్ళడం, అక్కడ నుంచొని చూడడం. అదేమంటే అక్కడుంటేనే కనిపిస్తదంట. మమ్మీ రా అంటున్నాడు. ఇందాకల ఎత్తుకుంది కదా వాళ్ళ మమ్మీ. మళ్ళీ రా నన్ను ఎత్తుకో చూపిద్దువు గాని అని చెప్పేసి భలే పిల్లలంతే ఇంక మనం చెప్పే పని లేదు. పెద్దవాళ్ళం మొత్తం వాళ్ళే మనకి చెప్తారనమాట. ఇంకిక్కడ మేము ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు నేను కూడా ఆడుకున్నాననమాట వాళ్ళతోటి. ఈ 4, 5 రోజులు సెలవుల్లో చక్కగా టీవీలు లేవు, ఫోనులు లేవు. పిల్లలతో ఆడుకోవడం, అమ్మ ఏదైనా వండితే తినడం, రెస్ట్ తీసుకోవడం ఇంకిదే ప్రపంచం అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట. ఇంకా చాలాసేపు ఆడుకున్నాము. చర్చికి లేట్ అయిపోతుంది కదా! బుడ్డోడు అమ్మ రాలేదు. ఆ రోజు నానేమో పొలంలో ఇంకా తడి అవ్వలేదు. ముందు కట్టలు పెట్టుకుంటున్నాడంట. మా బైక్ మీద సీట్ చిన్నగా ఉంటది కదా! అంత లాంగ్ ఎండకెళ్ళి రాలేక ఇంక అమ్మ నేను బుడ్డోడిని పట్టుకుంటా మీరు ఎళ్లి రండిరా అన్నది. నేను మా వారు ఎళ్ళాము. ఈవినింగ్ అయింది. ఇంకా ఒకటే ఏడుపు. నేను రాను ఇక్కడే ఉంటానని ఏడుస్తుండనమాట. మామూలు టార్చర్ కాదు మాకైతే. తనకి నీకు అది కొంటాం, ఇది కొంటాం అని అన్నీ మాయమాటలు చెప్పి పట్టుకొచ్చేసాం. ఇంకా అమ్మమ్మ, తాతమ్మ వీళ్ళు డబ్బులిస్తున్నారనమాట ఏమైనా కొనుక్కోమని. అమ్మని అమ్మమ్మ అనడు. ఇప్పటికీ అమ్మ అని పిలుస్తాడు. మేము అమ్మ అంటాం కదా! తను కూడా అమ్మ అంటాడు. నానమ్మని నానమ్మ నువ్వెందుకు ఇస్తున్నావు? వద్దంటే నువ్వు ఆగు, నువ్వు అరవకు అంటుందనమాట. ఇంకా అటొచ్చి ఇటొచ్చి ఎలాగో బయలుదేరిపోయాము. రిటర్న్ వస్తూ పెద్దనాన్న వాళ్ళ ఇంటికెళ్ళామనమాట. ఇక్కడ ఆమె స్టార్ట్ చేసింది మళ్ళీ ఏమైనా కొనుక్కోనా అని డబ్బులివ్వడం. ఎలాగైతేనేం సెలవులు ఇలా గడిచిపోయాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.